హలో అండి. ఎప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ కాకుండా పిల్లలకైతే ఇట్లా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే పొటాటోస్ అయితే కావాలండి. ఇట్లా వీటికైతే తొక్క తీసేసి పెట్టుకున్నా. వీటిని చూడండి ఇలా ఉంటాయి కదా, మన ఇంట్లో ఆల్రెడీ తురుముకునేది. ఇలా తురుముకోవాలన్నమాట. కొంచెం పెద్దదే తురుముకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే చిన్నవి చేస్తే చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇట్లా మొత్తం ఒక 4 పొటాటోస్ అయితే నేను ఇట్లా తురుముకొని పెట్టుకున్నాను. తర్వాత వీటినైతే ఒక వాటర్లో అయితే యాడ్ చేసుకున్నాను. ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని అందులో ఈ తురిమిన అదంతా వేసుకోవాలండి. ఇలా వేసుకొని కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్నైతే స్టవ్ మీద పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా ఆన్ చేసిన తర్వాత ఇదంతా చూడండి ఇట్లా మొత్తం తురుముకున్నాను. చూడండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది కొంచెం స్టిక్గా కావడానికి ఒక 1 మినిట్ లేదంటే 2 మినిట్స్ అయితే ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి ఇలా వచ్చింది కదా. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే వడబోసేది ఉంటుంది కదా, ఆ జాలి గంటలు అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ చల్లని నీళ్ళల్లో అయితే వేసుకోవాలండి. మీ ఫ్రిడ్జ్లో వాటర్ చల్లగా ఉంటే అందులోనన్నా లేదంటే నార్మల్ వాటర్లోనన్నా సరే చల్లని నీళ్ళు అయితే ఇంకా బెస్ట్ అండి. ఇలా వాటర్ అయితే వేసుకొని అందులో అయితే ఈ తురుమును అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది కొంచెం వేడిగా ఉంటుంది కదా, చల్లగా కావాలన్నమాట. ఇలా చల్లగా అయిన తర్వాత దీన్నైతే వాటర్ అంతా పిండేసుకోవాలి. నేనైతే క్లాత్లోనన్నా లేకపోతే చేతితో అన్నా ఇట్లా మొత్తం వాటర్ అంతా పిండేసి ఒక గిన్నెలో అయితే వేసుకోండి. ఎందుకంటే ఇది అసలు వాటర్ ఉండొద్దన్నమాట. మనం వేడి నీళ్ళలో వేసి చల్ల నీళ్ళు ఎందుకు వేసామంటే ఇలా చేయడం వల్ల ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఇలా మొత్తం వాటర్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నా. ఇలా మొత్తం వాటర్ తీసేసాను. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకున్నాను. ఆ క్లాత్ పైన అయితే తురిమిన ఆలు ఉంది కదా, ఇదైతే వేసుకోవాలి. కాటన్ క్లాత్ తీసుకోండి బెస్ట్, తొందరగా వాటర్ అయితే పీల్చేసుకుంటుంది. ఇప్పుడు ఇందులోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట ఈ తురుముని. ఇలా చేసుకొని దీన్ని తడి లేకుండా మంచిగా తూడ్చుకోవాలి. లేదంటే అలానే ఆరబెట్టేసేయండి. తడి అయితే ఉండొద్దు, పచ్చిగా ఉండకుండా ఈ పొడిగా అయ్యేంతవరకు అయితే ఇలా పెట్టేసుకోండి. ఎందుకంటే పచ్చిగా ఉంటే అస్సలు ఫ్రై అవ్వదండి. తడంతా పోవాలన్నమాట. ఈలోపు నేను కడాయిలో అయితే ఆయిల్ వేసి పెట్టుకున్నాను అనమాట. ఆయిల్ ఎక్కిన తర్వాత ఈ పొడి బారిన తురుము ఉంది కదా, ఆలు తురుము, ఇదైతే వేసుకుంటున్నా. ఇట్లా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలండి. క్రిస్పీగా అయ్యేంతవరకు అయితే ఫ్రై చేసుకుంటున్నా. చూడండి ఇవి తొందరగానే ఫ్రై అవుతాయి, ఎందుకంటే సన్నగా తురిమాను కాబట్టి. ఇలా చేసుకున్న తర్వాత దీన్నైతే తీసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి. ఫస్ట్ అయితే నేను బాగా మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే క్రిస్పీగా ఉండాలి, అప్పుడే పిల్లలు కానీ మనం కానీ ఇష్టంగా తింటాం కాబట్టి. చూడండి కొంచెం కలర్ చేంజ్ కావాలి. మరీ రెడ్గా ఎంతవరకు అయితే ఫ్రై చేసుకోండి, చేదైతే వచ్చేస్తుంది అనమాట. ఈ మాత్రం అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను. వీలైతే టిష్యూస్ అయితే పెట్టండి. టిష్యూ పైన వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పీల్చేసుకుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం, అలాగే కొంచెం సాల్ట్, వీలైతే చాట్ మసాలా కూడా వేసుకోండి. టీ స్నాక్ టైంలో అయితే ఇది చేసుకొని పిల్లలకి పెట్టినా మనం తిన్నా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. టైంపాస్ రెసిపీ అనమాట ఇది. చాలా అంటే చాలా సింపుల్ అనమాట. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.